గ్రూప్ 2 కోసం ఏఐతో కాకుండా మనుషులతోటి చేయించినటువంటి తర్జుమా. ఏంటి ట్రాన్స్‌లేషన్ తర్జుమా? కేపీఐఎస్ మీకోసం తీసుకొచ్చినటువంటి సరికొత్త మెటీరియల్ అన్నమాట. గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి యూనిట్ మీద ఒక 100 పాయింటర్స్ ముందుగా ఇంగ్లీష్ వెర్షన్‌లో మెటీరియల్ తయారు చేయించాం. దాని ఆధారంగా తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసాం. అంటే ప్రతి యూనిట్‌కి అంటే సపోజ్ మనకి మెయిన్స్‌లో పాలిటీ ఉందనుకోండి. 5 యూనిట్లుంటాయి. 5 యూనిట్లలో ఉన్నటువంటి ప్రతి యూనిట్ నుంచి 100 పాయింటర్స్ పికప్ చేస్తాం. అట్లా పాలిటీ మీద ఎక్స్‌క్లూజివ్‌గా 500 పాయింటర్స్ వస్తాయి. సో, ఈ ముందుగా ఇంగ్లీష్ వెర్షన్ ఉంటుంది. ఆ తర్వాత తెలుగు ట్రాన్స్‌లేషన్ వస్తదనమాట. అంటే ఇది ఎలా చేసామంటే చాట్ జీపీటీ లాంటి ఏఐ ప్లాట్‌ఫార్మ్స్ ఉపయోగించి ట్రాన్స్‌లేషన్ చేయలేదు. ఇది పూర్తిగా హ్యూమన్ ట్రాన్స్‌లేషన్. అంటే మనుషులతోటి చేయించింది. వరుసగా 6 నెలల పాటు మా టీము అహర్నిశలు కృషి చేసి మొత్తం ఇంగ్లీష్ మెటీరియల్‌ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారు. ఇంగ్లీష్‌లో ఉన్న సివిల్స్ మెటీరియల్‌ని తెలుగులోకి తర్జుమా చేయించాం. కేపీఐఎస్‌లో గ్రూప్ 2 అడ్మిషన్ తీసుకుని ఉంటే గనక మీరు, అడ్మిషన్ పొందినటువంటి ప్రతి స్టూడెంట్‌కి ఈ మెటీరియల్ అందించబడుతుంది. ఆన్‌లైన్‌లో గానీ, క్లాస్ రూమ్‌లో గానీ, ఏ రకంగా మీరు అడ్మిట్ అయ్యి ఉన్నప్పటికీ కూడా ఈ మెటీరియల్ తీసుకోవచ్చు. మెటీరియల్‌ని మా కేపీఐఎస్ యాప్‌లో పీడీఎఫ్ రూపంలో రెడీగా అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఉదాహరణకి ఇప్పుడు ఒక శాంపుల్ మెటీరియల్ చూపిస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడైతే మనకి కొంచెం టెక్నికల్ వర్డ్స్ ఎక్కువొస్తుంటాయో, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం మెటీరియల్‌ని మీకు ఒక కంపారేటివ్ పద్ధతిలో ఇప్పుడు మీకు చూపించబోతున్నారు. ఇది ఇంగ్లీష్ మెటీరియల్ ఫస్ట్ ఇది చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి సంబంధించిన గ్రూప్ 2 రిలేటెడ్ కంటెంట్. క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాల్యూ అడిషన్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ ఏన్షియంట్ ఇండియా, సైన్స్ అండ్ సైంటిస్ట్స్ ఆఫ్ మెడివల్ ఇండియా, సైన్స్ ఇన్ కొలోనియల్ అండ్ మోడర్న్ ఎరా ఇండియా, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అర్బనైజేషన్, మేజర్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో, ఇటువంటి అంశాలన్నీ ఆహ్, ఇప్పుడు ఫస్ట్ యూనిట్‌లో ఉన్నటువంటి ఒక ఉదాహరణగా చూపిస్తున్నాను. సో, ఇప్పుడేమో తెలుగు మెటీరియల్ చూడండి. ఈ తెలుగుకు సంబంధించిన మెటీరియల్ పీడీఎఫ్ ఇది. ఇప్పుడు విషయ సూచిక సైన్స్ అండ్ టెక్నాలజీలో సాంప్రదాయ మరియు అభివృద్ధి చెందుతున్న రంగాలు. సో, దానికి సంబంధించినటువంటి వివరాలు చూడండి ఎలా ఉన్నాయో. ప్రాచీన భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం. అంటే ఏదైతే నేను ఇందాక చూపించినట్టుగా సైన్స్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియా అనే దాన్ని ప్రాచీన భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం. అలాగే సైన్స్ ఇన్ ద మెడివల్ ఇండియా. ఇక్కడ తెలుగులో మధ్యయుగ భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం. అండ్ అదేవిధంగా మరొక అంశం సైన్స్ ఇన్ ది కొలోనియల్ అండ్ మోడర్న్ ఇండియా. దీన్ని తెలుగులో చెప్తే వలసవాద ఆధునిక భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం. సో, ఇట్లా పారిశ్రామిక అభివృద్ధి, పట్టణీకరణ, భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, అలాగే సాంకేతిక మిషన్లు. అంటే ప్రతి పదానికి ఆల్మోస్ట్ మీకు తెలుగు పదంతో పాటు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ మీకు ఇప్పుడు సపోజ్ కొన్ని పదాలని తెలుగులో సులభంగా ట్రాన్స్‌లేట్ చేయడానికి అవ్వదు. యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని అలాగే చదువుకోవాలి. ఉదాహరణకి రోబోటిక్స్ ఉంది. ఆ రోబోటిక్స్, నానో టెక్నాలజీ లాంటి పదాలు ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా మనం అనవసరమైనటువంటి ట్రాన్స్‌లేషన్‌లకి పాల్పడకుండా హ్యూమన్ బీయింగ్స్‌తో చేసినటువంటి ఎక్స్‌పర్ట్ తెలుగు లో చేసినటువంటి ట్రాన్స్‌లేషన్ గాబట్టి మనకిలా వస్తుంది. సో, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఇట్లా మొత్తం మీద ప్రతి యూనిట్‌కి సంబంధించిన ఒక సమగ్రమైన ఇంగ్లీష్ మెటీరియల్‌ని రూపొందించి సివిల్స్ మెటీరియల్ ఆధారంగా దాని ఆధారంగా తెలుగులోకి మెటీరియల్‌ని ట్రాన్స్‌లేట్ చేయించాం. సో, మొత్తం 5 యూనిట్లు వాతావరణ మార్పు, భూతాపం వరకు ఉన్నటువంటి అంశాలన్నిటికి కలిపి 350కి పైగా పేజీలతోటి ఈ మెటీరియల్ ఉంటుంది. సో, ఈ మెటీరియల్‌ని మీకు చక్కగా ఆకర్షణీయంగా ఉండే విధంగా కలర్‌ఫుల్‌గా రూపొందించి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ సాంప్రదాయ అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాలు అని చెప్తూ, ఈ రకమైనటువంటి ట్రాన్స్‌లేషన్ ఒక ఆహ్, అద్భుతంగా చెప్పొచ్చు. సో, కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఈ ట్రాన్స్‌లేటెడ్ మెటీరియల్ ద్వారా ర్యాంక్ సాధించడానికి కృషి చేయొచ్చు. సో, ఇదే విధంగా మీకు మిగతా సబ్జెక్టులు కూడా అంటే టెక్నికల్ టెర్మినాలజీ ఎక్కువగా ఉండేటటువంటి ఎకానమీ గానీ, లేకపోతే జియోగ్రఫీ గానీ,
ఆర్ సోషియాలజీలో గానీ ఇటువంటి మెటీరియల్‌ని పూర్తిగా మీకు తెలుగులో అందించడం జరుగుతుంది. సో, మా యాప్ ద్వారా మీరు ఈ మెటీరియల్‌ని పొందొచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.